ఏమి కనిపించలేదు బాల్యతనము అని బాబా. అప్పుడు బాబా చేతిలో ఆనాడు ఒక కర్ర ఉండేది, ఇట్లా ఒక కట్టే. ఇప్పుడు అందరు పట్టుకుంటారు, స్వాములు అందరు మహారాజులు ఇట్లా కర్ర పట్టుకుంటారు దాన్ని. ఆ కర్రతో ఎవరినైనా వ్యాధులకు ఎవరినైనా ఇట్లా బాబా కొడితే తగ్గిపోయేది, ఇట్లా విదేశం తగ్గిపోయేది, ఇట్లా తలపై వస్తుంది బాబా ఇట్లా తెచ్చేస్తుంది, ఇక్కడ వస్తుంది బాబా ఇట్లా తెచ్చేస్తుంది కర్రతో బాబా ఇట్లే కొట్టు. అట్లా చూసి ఊరి వాళ్ళందరూ ఈర్షపడేవారు. ఎందుకు బాబా కర్రలు బాబా ఇట్లా కర్రలు కొట్టడం కానీ చేతబడులు తగ్గిపోతుంది, రోగాలు తగ్గిపోతున్నాయి, అన్ని తగ్గిపోతున్నాయి, కర్రలు ఇంత మహత్యం ఉంది అని వాళ్ళకు ఈర్ష బాబా మీద, ఈ కర్ర మీద. ఈ కర్రలోనే మహత్యం ఉంది అని ఆ కర్రను లాక్కెళ్ళిపోయింది, తీసుకెళ్ళిపోయింది బాబా లేనప్పుడు. అక్కడ మందిర కర్ర ఉంటుంది, వీళ్ళేమో గుట్ట మీద దానం ఉంటే అంత ఉంటుంది దొరకలేదు, మళ్ళీ ఇలా కర్ర కలపలేదు ఒకటి మహత్యం. ఆ కర్రను ఎత్తుకొని పోయింది. 2 నెలలకు తీసుకెళ్ళిన వారికి ఏదో ఒక అనుభవం జరిగింది, దొంగతనం చేసింది. ఆ దొంగతనం ఎవరైతే తీసుకెళ్ళిందో వాళ్ళకి ఏదో ఒక అనుభవం ఇట్లా జరిగింది, చూపించింది. కొన్ని రోజులకు ఆ కర్రను చెట్టుపై ఉంచి పెట్టేళ్ళిపోయిందట. ఇట్లా ఉంచనిస్తుందని సత్యము వాళ్ళకు భయపడవాడు కదా. ఎవరో బాబాకు తెలిసింది చెప్పలేదు, చెప్తే ఇదైపోతాడు కదా, పడి గ్రహించాలి. అయితే అప్పటి నుండి బాబా ఆ కర్రని తెచ్చిపెట్టినా కూడా వాడడం చేశాడు. బాబా చేతితో అందరికీ ఆశీర్వాదం ఉంటుంది. మళ్ళీ తర్వాత దాంట్లో వేసి నుండి ఏది పబ్లిక్ ఇస్తారు, ఏది ఉచితంగా వస్తుందంటే అది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా కళ్ళకు కనిపించినట్టు అయితే ఉంచారు, కనిపించని ధనం బాబా దగ్గర ఉంది, బాబా దగ్గర తీసుకోకూడదు. ఇంకా దయం బాబా దగ్గరికి ఏముంటే తీసుకోకూడదు. కానీ అప్పటి నుండి బాబా గారు చేతితోటి ఇట్లా తలపై ఆశీర్వాదం ఇచ్చాడు, వీటి మీద ఇట్లా ఆశీర్వాదం బాబా చేతితోటి ఇచ్చేవారు. అలాగే వాళ్ళ శక్తి పాదం కూడా జరిగేది. ముందేమో కర్ర ద్వారా వచ్చేది, పట్టుకుంటే బాబా చేతి నుండి వస్తుండే, కానీ ఒక వస్తువు అన్నట్టు ఉండే. కానీ వాళ్ళు ఎప్పుడైతే తీసుకుపోయినప్పటి నుండి